ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనం కాలీ లైనక్స్లో ఫైల్ సిస్టంలో ఉన్న ఫోల్డర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి కాలీ లైనక్స్ ఓపెన్ చేసినామంటే సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫైల్ సిస్టమ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన ఇక్కడ ఈ URL లాగా ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు బ్లాక్ స్లాష్ అయితే పడుతుంది. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇది వచ్చేసరికి మెయిన్ రూట్ అనమాట. లైక్ ఇప్పుడు మనం విండోస్లో చూసుకుంటే C డ్రైవ్ ఉంది కదా, సో C డ్రైవ్ వచ్చేసరికి మెయిన్ రూట్ అనమాట. సో అదే విధంగా ఈ బ్యాక్ స్లాష్ పక్కన కానీ ముందు కానీ ఏం లేకుంటే కనుక ఇది వచ్చేసరికి మెయిన్ రూట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫోల్డర్ గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఈ సింబల్స్ అయితే చూడండి. సో ఇక్కడ యారో మార్క్ లాగా ఉంది కదా, అండ్ ఇంకోటి ఇంటూ మార్క్ అయితే ఉంది. సో ఈ రెండు ఏంటంటే, సో ఈ యారో మార్క్ ఉందంటే దాన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చేసరికి షేర్డ్ ఫోల్డర్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బిన్, లిబ్ 32, లిబ్ 64 ఈ విధంగా అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే షేర్డ్ ఫోల్డర్స్ అనమాట. అండ్ ఇంటూ ఉన్నాయి ఏంటంటే అవి మనం నార్మల్గా అయితే యూజ్ చేయలేం, ఓపెన్ చేయలేం, దాంట్లో ఉన్న డేటాని కూడా మనం చూడలేం. సో వీటిని ఓపెన్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి, సో ఇక్కడ ఓపెన్ యాజ్ రూట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క కాలీ లైనక్స్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. మ్యాక్సిమం డిఫాల్ట్గా ఖాళీ అని అయితే ఉంటుంది, మీరు కనుక మార్చుకుంటే ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో నేను ఏం మార్చలేదు, ఖాళీ అనే ఉంది కాబట్టి నేను ఖాళీ అని అయితే టైప్ చేస్తున్నాను. సో ఖాళీ క్లిక్ చేసినాక అథెంటికేట్ అని కొడితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వార్నింగ్ కూడా అయితే చూపిస్తుంది, నౌ యు ఆర్ యూజింగ్ ద రూట్ అకౌంట్. సో దీంట్లో మనం ఏ చేంజెస్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటూ మార్క్స్ అయితే పోయినాయి. సో ఇప్పుడు మనం రూట్ యూజర్కి అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో రూట్ యూజర్గా యాక్సెస్ చేసినప్పుడు మనకి రిస్ట్రిక్షన్స్ అనేది ఏముండవు. సో మన ఏ ఫోల్డర్నైనా ఓపెన్ చేసేసి వాడేయచ్చు అనమాట. ఓకే, సో నేనైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి బిన్ గురించి అయితే తెలుసుకుందాం. సో బిన్ అంటే ఏంటంటే ఈ ఫోల్డర్లో వచ్చేసరికి మనం కమాండ్ ప్రాంప్ట్లో మన ఇది అసలు ఏం స్టోర్ చేస్తుందంటే కమాండ్ ప్రాంప్ట్ బైనరీ మొత్తం కూడా అయితే ఈ ఫోల్డర్లోనే ఉంటుంది. లైక్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ పిప్ అని, అప్డేట్ అని, సూడో అవన్నీ ఉంటాయి కదా. సో 7-zip అని, సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం కదా APT. సో అవన్నిటికి సంబంధించిన కమాండ్ బైనరీ మొత్తం దీంట్లోనే ఉంటుంది. లైక్ మనం ఏమేమి కమాండ్ ప్రాంప్ట్లో ఏం టైప్ చేసినా సరే అవన్నీ వచ్చి ఎక్కడ పడతాయి అంటే ఇక్కడ పడతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బూట్ ఫోల్డర్ గురించి చూసుకుంటే సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. సో బిన్ ఫోల్డర్ ఏం చేస్తుందంటే మనం టెర్మినల్లో ఏం టైప్ చేయాలన్నా ఏదన్నా మనం టైప్ చేసే ఏది ఉన్నా సరే ఇవన్నీ కూడా బిన్ ఫోల్డర్లో అయితే ఉంటాయి. సో జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెలుసుకోండి ఏ ఫోల్డర్లో ఏమేమి ఉంటాయి అనేది. సో నెక్స్ట్ బూట్ వచ్చేసరికి, సో ఈ బూట్ ఫోల్డర్ ఏంటంటే మనం లైక్ ఇప్పుడు మనకి సడన్గా పవర్ ఆఫ్ అనేది అయింది. సో మన దాంట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఛార్జింగ్ అయినప్పుడు మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టినప్పుడే మీకు అదే ఫైల్స్ మళ్ళీ ఎలా ఓపెన్ అవుతున్నాయి. సో అవి ఎలా ఓపెన్ అవుతున్నాయి అంటే ఈ బూట్ ఫోల్డర్ ద్వారా అనమాట. సో ఇదేంటంటే సెషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఈ ఒక ఫోల్డర్లో మన ఒక సెషన్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి అనమాట. అందువల్లే మనం మళ్ళీ ఓపెన్ చేసినా సరే సో మనకి అదే ప్రాసెస్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డివ్ ఫోల్డర్ చూసుకుంటే, సో DV అంటే నథింగ్ బట్ డివైసెస్ అనమాట. సో ఈ ఫైల్లో ఏంటంటే మనకు సంబంధించిన డివైసెస్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లోనే ఉంటాయి. లైక్ ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ ఇవన్నీ కూడా సో ఈ డివ్ ఫోల్డర్లోనే ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ డివైసెస్ ఏమేంటి, మనకి కీబోర్డ్, మౌస్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ ఫోల్డర్లు అయితే ఉంటాయి. ఓకే, డివ్ అంటే డివైసెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ETC వచ్చేసరికి, సో ఈ ఫోల్డర్లో ఏం చేస్తుందంటే ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. లైక్ దీంట్లో సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇదేంటంటే హాస్ట్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఒక ఫోల్డర్లోనే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో క్లౌడ్, అల్సా, చార్ట్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా అయితే ఓపెన్ అయి ఉన్నాయి. సో ఇంకా Python 3 ఇవన్నీ కూడా ఈ ఫోల్డర్లు అయితే ఉంటాయి అనమాట. ఈ ETC ఇది బిగ్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అన్నిటి మీద కూడా. సో దీంట్లో ఏం స్టోర్ అయి ఉంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన అన్నీ కూడా ఈ ETC ఫోల్డర్లో అయితే స్టోర్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ చూసుకుంటే ఇట్ స్టార్ట్స్ ఆల్ ద డెస్క్టాప్ డాక్యుమెంట్స్. సో ఇదేంటంటే లైక్ ఇప్పుడు మనం విండోస్లో చూసుకుంటే సో C డ్రైవ్ ఓపెన్ చేయగానే మనకి ఒక యూజర్ సెలెక్ట్ చేసినామంటే మనకి హోమ్ అనేది ఉంటుంది కదా. లైక్ దాంట్లో లైక్ ఇది ఇప్పుడు మీరు విండోస్లో అడ్మిన్ అని పెట్టుకున్నారు, ఆ ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు డెస్క్టాప్ డాక్యుమెంట్స్ అలానే కనిపిస్తాయి కదా. సో విండోస్ ఇక్కడ లైనక్స్లో కూడా సేమ్ అంతే అనమాట. ఇక్కడ హోమ్ అని అయితే ఉంటుంది. ఓకే, సో దాంట్లో వెళ్ళిపోయి సో మీ యొక్క యూజర్ అకౌంట్
మీద సెలెక్ట్ చేస్తే సో మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనం కమాండ్ ప్రాంప్ట్స్లో యూజ్ చేస్తుంటాం అనమాట. సో నెక్స్ట్ లిబ్ అంటే ఏం లేదు, లిబ్ అంటే లైబ్రరీ అనమాట. సో ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. సో లిబ్ అంటే షేర్డ్ లైబ్రరీస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ 3 కూడా షేర్డ్ లైబ్రరీస్ అనమాట. సో లిబ్ 32 ఏం చేసిందంటే ఇది వచ్చేసరికి మీడియా ఫైల్స్ని అయితే స్టోర్ చేసింది. లిబ్ 64 ఏం చేసిందంటే అడ్వాన్స్డ్ ఫైల్స్ అయితే స్టోర్ చేసింది. సో ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మీడియా వచ్చేసరికి మీడియా ఈ ఫైల్ ఏం చేసిందంటే ఎక్స్టర్నల్ మీడియా అంతా కూడా వచ్చి తీసుకొచ్చి ఈడేసింది అనమాట. లైక్ మన స్క్రీన్ షాట్స్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ మనం విండోస్ నుంచి దీంట్లోకి అప్లోడ్ చేసుకున్నాం. సో అవన్నీ ఏం చేసిందంటే ఈ మీడియా ఫైల్లో అయితే ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎంఎన్టీ అంటే గుర్తుపెట్టుకోండి మౌంట్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు విండోస్లో చూసుకుంటే డిస్క్ పార్టీషన్ ఉంటుంది కదా. సో డిస్క్ పార్టీషన్ అప్పుడు ఏం చేస్తారు మీరు విండోస్లో లైక్ ఇప్పుడు సి డ్రైవ్ని మీరు డిస్క్ పార్టీషన్ చేస్తారు కదా. ఈఎఫ్ ఆ విధంగా మీకు ఒక స్పెసిఫిక్ స్పేస్ అనేది అలౌట్ చేసుకుంటారు కదా. లైక్ ఈ 50 GB అలొకేషన్. సో ఈ విధంగా చేసుకుంటారు కదా. సో విండోస్లో డిస్క్ పార్టీషన్ని మన ఖాళీ లైనక్స్ ఏమంటాం అంటే మౌంట్ అని అయితే అంటాం. సో అంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆ డిస్క్ పార్టీషన్ మొత్తం కూడా ఇక్కడ ఈ మౌంట్ అనే ఫైల్లో అయితే స్టోరీ ఉంటుంది. ఎంఎన్టీ అంటే మౌంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఓపీటీ ఈ ఫైల్ ఏం చేసిందంటే ఇది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట. సో ఓపీటీ అంటే ఆప్షనల్. సో ఆప్షనల్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు అదేంటంటే సపరేట్ చేస్తుంది మన ఖాళీ లైనక్స్కి. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఒక కోర్ ఆపరేటింగ్ సిస్టమ్కి కొంచెం సపరేట్గా అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫైల్లో వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఉంది, ఇది ఓపెన్ చేసి పవర్ షెల్ ఉంది. సో పవర్ షెల్ అనేది మనం విండోస్లో అయితే చూస్తాం అనమాట. దాని గురించి నెక్స్ట్ ఫర్దర్గా అయితే మనం చూద్దాం ఈ పవర్ షెల్ అంటే ఏంటి అది అనేసి. సో ఇది విండోస్లో అనేది మనం యూజ్ చేసాం పవర్ షెల్ అనేది. మ్యాక్సిమం చాలా వరకు మ్యాక్సిమం తెలిసి ఉండదు, ఇది తెలియకపోతే మనం విండోస్లో అయితే యూజ్ చేసాం. అది మనకి ఖాళీ లైనక్స్లో కూడా మనం ఇప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రాక్ అనమాట. ప్రాక్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్లో ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్లో టెంప్ ఫైల్స్, అన్వాంటెడ్ ఫైల్స్ అవన్నీ కూడా ఈ ఫైల్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి టెంప్ అవి ఇవన్నీ చూస్తాం కదా, అన్ని డిలీట్ చేసేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే టెంప్ ఫైల్స్ అన్ని ఈ యొక్క ఫైల్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఇదే ఫైలు ఈ ఫైల్లో మనకి కెర్నల్ పారామీటర్స్ సంబంధించినవి అన్నీ కూడా ఇదే ఫైల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రూట్ చూసుకుంటే ఇక్కడ రూట్ అనేది యాక్సెస్ ఇన్నే ఉంది, లైక్ ఇంటూ మార్క్ అయితే ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ యాజ్ రూట్ అని క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ మన పాస్వర్డ్ ఇచ్చేస్తే అథెంటికేట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అయితే పోయింది. సో వీటిని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే రూట్ అంటే నథింగ్ బట్ రూట్ యూజర్ అనమాట. మనం అడ్వాన్స్డ్గా లైక్ ఇప్పుడు విండోస్లో చూసుకుంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, సో ఆ విధంగా ఉంటుంది కదా. సో అదే విధంగా ఇక్కడ రూట్ అనమాట. సో నెక్స్ట్ రన్ ఫైల్ చూసుకుంటే రన్ టైమ్ డేటా ప్రోగ్రామ్ అనమాట. సో ఈ యొక్క లైక్ ఇప్పుడు మనం సర్వర్స్ అనేది ఎంత టైం అనేది వర్క్ అవుతుంది, లైక్ అపాచీ అన్ని సర్వర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఎంతసేపు రన్ అవ్వాలి అది ఇది అనేసి సో ఈ ఫైల్ అయితే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే సూపర్ బిన్ అనమాట. ఇది ఎస్బిన్ అంటే సూపర్ బిన్ అనమాట. సో ఈ ఫైల్లో వచ్చేసరికి సిస్టమ్ బైనరీస్ అండ్ అదర్ ఫైల్స్ అవన్నీ కూడా ఈ యొక్క ఫైల్ ఏం చేస్తుందంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన సిస్టమ్ బైనరీస్ అవన్నీ అదర్ ఫైల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫైల్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఆర్వి అనమాట. సో ఈ ఎస్ఆర్వి ఏం చేస్తుందంటే ఎస్ఆర్వి అంటే ఏం లేదు సర్వీసెస్ అనమాట. సో ఈ యొక్క ఫైల్ ఏం చేస్తుందంటే లైక్ ఈ ఫైల్లో ఏముంటాయి అంటే స్పెసిఫిక్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏదో ఉంది సంథింగ్. సో ఎస్ఆర్వి అంటే సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ ఎస్వైఎస్ అంటే ఇట్ ఈస్ ఎ వర్చువల్ డైరెక్టరీ అనమాట. లైక్ డివైస్కి సంబంధించిన లైక్ ఇప్పుడు డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ యొక్క ఫోల్డర్లో అయితే సేవ్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే డివైజెస్ చెప్పాను కదా, ఇన్పుట్ అవుట్పుట్ కెర్నల్. సో వాటన్ని సంబంధించిన ఫోల్డర్స్ డేటా అవన్నీ కూడా ఏం చేసిందంటే ఈ ఎస్వైఎస్ ఫైల్లో అయితే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ టెంప్ అంటే టెంపరీ అనమాట.
సో టెంప్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, సో మీరు పర్సంటేజ్ టెంప్ అని కొడతారు కదా ఇంకోటి మళ్ళీ, సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ యూఎస్ఆర్ అంటే యూజర్ సిస్టమ్ రిసోర్సెస్. సో దీంట్లో వచ్చేసరికి ప్రోగ్రామ్స్, డేటా, లైబ్రరీస్ అవన్నీ కూడా ఈ ఫైల్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇదిగోండి ఎస్బిన్, గేమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వేర్ వచ్చేసరికి వేరియబుల్ ఫైల్స్ లైక్ లాగ్ ఫైల్స్, డేటాబేస్, టెంప్ ఫైల్స్ అవన్నీ కూడా ఈ వేర్ అనే ఫైల్ అయితే స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ ఓకే, మనం తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ స్వాప్ ఫైల్ ఉంది కదా, సో ఈ స్వాప్ ఫైల్ ఏం చేసిందంటే ఇప్పుడు మనకి ర్యామ్ అనేది ఫుల్ అయిపోయిన లైక్ కొంచెం ఎక్స్ట్రాగా అయితే ఈ స్వాప్ ఫైల్ ఏం చేసిందంటే మన ఎస్ఎస్డి కానీ, హెచ్డిడి కానీ, హార్డ్ డిస్క్ కానీ వాటి నుంచి స్టోరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. కొంచెం పార్టీషన్ అనేది చేసుకొని, సో మన ర్యామ్ కానీ అట్లా ఫుల్ అయినప్పుడు సో ఆ స్టోరేజ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఈ స్వాప్ ఫైల్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇన్ కేస్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకసారి మీరు గూగుల్ కూడా అయితే చెయ్యండి ఈ ఫైల్స్ గురించి. సో మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దొరకచ్చు అండ్ కొంచెం మంచి గ్రిప్ అయితే రావడానికి. ఓకే, మ్యాక్సిమం నేను షార్ట్ కట్లో అయితే చెప్పాను అసలు ఒక్కొక్క ఫోల్డర్ అంటే ఏంటి, సో ఒక్కొక్క ఫోల్డర్లో ఏమేమి స్టోర్ అయి ఉంటుంది అనేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.